అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తహసీల్దార్ అవినీతి భాగోతం వెలుగు చూస్తుంది. దీంతో తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ సబ్ కలెక్టర్ కలెక్టరేట్కు సరెండర్ చేశారు. భూ సమస్య పరిష్కారానికి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి రైతు వద్ద 10 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి తన సోదరి అకౌంట్కు 5 లక్షలు జమ చేయించినట్టుగా ఆరోపణలున్నాయి. మదనపల్లి ప్రజలందరికీ నమస్కారం. మనకు ప్రస్తుతం వచ్చేసి ప్రభుత్వం వారు స్మార్ట్ రేషన్ కార్డ్స్ని రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ పంచమని, అది మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాని మేరకు మనకు మదనపల్లి మండలంలో మొత్తం 62,908 కార్డులు అనేది రిసీవ్ చేయడం జరిగింది. అవన్నీ మనము రేషన్ షాప్ డీలర్స్ కూడా అక్నాలజ్మెంట్ తీసుకుని ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీకు ప్రజలందరికీ రేషన్ కార్డు హోల్డర్ అందరికీ తెలియజేయడం అనగా, మీరు ఎక్కడైతే మీరు రేషన్ కార్డు షాప్ పరిధిలో మీరు ఎన్రోల్ అయ్యి ఉన్నారో సంబంధిత రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు బయోమెట్రిక్ ద్వారా కానీ, ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా కానీ, ఐరిస్ లేదా ఓటీపీ, మీ మొబైల్ నెంబర్కి ఆధార్కి లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా కానీ మీరు డిజిటల్ అక్నాలజ్మెంట్ కానీ ఇస్తే రేషన్ షాప్ డీలర్ అనేది మీకు స్మార్ట్ రైస్ కార్డ్ అనేది ఇష్యూ చేయగలరు. మీరు ఆ సంబంధిత డీలర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరడం అనేది. మదనపల్లి ప్రజలందరికీ నమస్కారం. మనకు ప్రస్తుతం వచ్చేసి ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తహసీల్దార్ అవినీతి భాగోత్వం వెలుగు చూస్తుంది. దీంతో తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని విధులను సస్పెండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కలెక్టరేట్కు సరెండర్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్న. రవివర్మ, ఏమైనా స్పందించారు తహసీల్దార్ దీనిపైన? ఇంకేం చెప్తున్నారు అధికారులు? సతీష్, ఇవాళ మదనపల్లి జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. భూ సమస్యల కారణంగానే ఒక సబ్ కలెక్టర్, అలాగే ఆర్డీఓ, అలాగే ఇవాళ తహసీల్దార్, వీళ్ళు ముగ్గురు అధికారులు కూడా బదిలీ సస్పెండ్ అయినటువంటి ఘటనలు చాలా వరకు బయటపడుతున్నాయి. ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, అలాగే వారసత్వ భూములు అధికంగా ఉన్నాయి. వాటిల్లో లిటిగేషన్స్, రెవెన్యూ పరమైన సమస్యలను సృష్టించి వాటి నుంచి లబ్ధి పొందేందుకు అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే గతంలో ఆర్డీఓ కూడా సస్పెండ్ అయినటువంటి విషయం విదితమే. ప్రధానంగా వారసత్వ భూములు, ప్రభుత్వ భూముల్లో లిటిగేషన్స్, భూ సమస్యలను సృష్టించి చివరకు భూ సమస్యల పరిష్కార బదలాయింపులో మాజీ మంత్రి హస్తం ఉందని చెప్పి భావించి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రమేయం ఉందని భావించి మదనపల్లి ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెట్టినటువంటి చరిత్ర మదనపల్లిలో ఉంది. అలాంటి భూ సమస్యల పరిష్కార నేపథ్యంలోనే భూ సమస్యలను పరిష్కరించకపోగా భూ సమస్యల పరిష్కారం పేరుతో బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మదనపల్లి తహసీల్దార్ గా ఉన్నటువంటి కిషోర్ బోయకొండ రవి అని అతని దగ్గర నుంచి దాదాపు 10 లక్షలు డిమాండ్ చేశారు. రవి అని బాధితుడు తన చెల్లి అకౌంట్ నుంచి దాదాపు 5 లక్షలు ఎంఆర్ఓ చెల్లికి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘటన కూడా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలోనే 5 లక్షలు తీసుకున్నా కూడా సమస్య పరిష్కారం కాకపోగా భూ సమస్య అట్టే ఉంది. దాంట్లో భాగంగా మరో 5 లక్షలు ఇస్తేనే పూర్తి చేస్తానని చెప్పేసి కలెక్టర్ ఎంఆర్ఓ ఆదేశాలు జారీ చేసి పేర్కొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిషోర్ కుమార్ మీద అభియోగం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇలాంటి భూగతుల విచారణ జరిపి వెంటనే తగు నివేదికను ఇవ్వాలని చెప్పి సబ్ కలెక్టర్ కి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సబ్ కలెక్టర్ విచారణ చేపట్టి తహసీల్దార్ కిషోర్ కుమార్ అన్ని రకాల అవినీతి అక్రమాలు పాల్పడ్డారు, వాస్తవమే అని చెప్పేసి విచారణలో అయితే బయటపడింది. ఈ విచారణ నివేదిక ఆధారంగా చేసుకుని వెంటనే తహసీల్దార్ ను సరెండర్ చేయాలి, విధుల నుంచి తప్పించాలని చెప్పేసి సబ్ కలెక్టర్ కి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సబ్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఎంఆర్ఓని విధుల నుంచి పక్కకు తప్పించి సబ్ కలెక్టర్ కార్యాలయానికి నివేదించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మదనపల్లి డివిజన్ ప్రాంతంలో భూ సమస్యల నేపథ్యంలోనే ఆర్డీఓ స్థాయి మొదలుకొని సబ్ కలెక్టర్ స్థాయి మొదలుకొని ఆర్డీఓ స్థాయి, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఇవాళ ఎంఆర్ఓ వరుస అధికారులు అయితే సస్పెన్స్ గురవుతున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భూ సమస్య పరిష్కార నేపథ్యంలోనే పరిష్కరించకపోగా అవినీతి అక్రమాలు పాల్పడడం నేపథ్యంలోనే ఇలాంటి అధికారులందరూ కూడా
వరుసగా విధుల నుంచి బహిష్కరణ అవుతున్నటువంటి ఘటన అయితే చోటు చేసుకుంటా ఉంది. ఇవాళ ఎంఆర్ఓ సస్పెండ్ అవడంతో ఒక్కసారిగా మదనపల్లి డివిజన్ లో, రెవెన్యూ డివిజన్ లో ఏం జరుగుతా ఉందని చెప్పి చర్చ జరుగుతా ఉంది సతీష్. తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతా ఉంది. దీని మీద మరింత సమగ్ర నివేదికను ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.